హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ వరల్డ్. నేను ఈరోజు చోలే మసాలా ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్డ్ కాబులి చనా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, టమాటోస్, గరం మసాలా పౌడర్, కొరియండర్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, క్యాష్యూస్ అండ్ డెసికేటెడ్ కోకోనట్. ఒక పాన్ తీసుకొని అందులో మీరు క్యాష్యూస్ అండ్ డెసికేటెడ్ కోకోనట్ యాడ్ చేయాలి. ఆ రెండింటిని ఫ్రై చేసుకొని రోస్టెడ్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. రోస్టెడ్ బ్రౌన్ అయిన తర్వాత దాన్ని కూల్ చేసిన తర్వాత గ్రైండ్ చేయాలి. నేను గ్రైండ్ చేసేటప్పుడే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసాను. సో క్యాష్యూస్, కోకోనట్ అండ్ గ్రీన్ చిల్లీ మిక్స్చర్ అనమాట. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఫస్ట్ హింగ్ యాడ్ చేశాను. హింగ్ తర్వాత ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొంచెం సేపు తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే చేశాను, ఇట్స్ నాట్ రెడీమేడ్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాక మీకు ఒక మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను టర్మరిక్, కొరియండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అంతే యాడ్ చేశాను. ఇంకా ఎక్కువ పౌడర్స్ యాడ్ చేయకండి. ఇంకేమీ ధనియా పౌడర్ అట్లాంటివి ఏం అవసరం లేదు. దీస్ 4 ఆర్ ఇనఫ్. తర్వాత అవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే టమాటోస్ కూడా నేను పేస్ట్ చేసుకొని మిక్సర్లో గ్రైండ్ చేసుకొని టమాటో ప్యూరీ కూడా యాడ్ చేశాను. టమాటోస్ ఆన్ ది ఓన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇట్లా మిక్స్ చేస్తే చాలా బాగా అవుతుంది కర్రీ. తర్వాత నేను చేసిన పేస్ట్, క్యాష్యూస్, కోకోనట్ అండ్ గ్రీన్ చిల్లీతో చేసిన పేస్ట్, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేశాను. మీరు చూడొచ్చు ఆయిల్ ఊజ్ అవుట్ అవుతుంది. ఆయిల్ ఊజ్ అవుట్ అవుతుంది అంటే బాగా కుక్ అయింది అని మీనింగ్. తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కుక్ చేసుకోవాలి. బాగా ఒక 15 minutes కుక్ చేసిన తర్వాత మీకు ఆయిల్ ఊజ్ అవుట్ అవుతుంది. బబుల్స్ వస్తాయి. సో యూ కెన్ సీ బబుల్స్ వస్తున్నాయి కదా, దాని మీనింగ్ కుక్ అవుతున్నట్టు. ఇప్పుడు బాయిల్ చేసిన కాబులి చనా యాడ్ చేసుకోవచ్చు. నేను కాబులి చనాని ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ కుక్కర్లో బాయిల్ చేశాను అనమాట. కుక్కర్లో బాయిల్ చేసి పట్టుకుంటే అది మెత్తగా ఉండాలి, ఇట్ షుడ్ నాట్ బి హార్డ్. అవి యాడ్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes కుక్ చేసుకున్నాక కొరియండర్తో గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేశాక కొరియండర్ని కూడా ఒకసారి మిక్స్ చేసి కుక్ చేయండి. ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత మీకు చోలే మసాలా రెడీ. నాకైతే చాలా బాగా వచ్చింది ఇది. I just loved it, not just me, all my family loved it and they ate it like anything. So you can see how did it turn out. It turned out really, really good, and the color, the taste and the texture, everything turned out very well. So చోలే మసాలా రెడీ. దీన్ని నేను పూరీతో సర్వ్ చేశాను. పూరీ 75% మైదా అండ్ 25% ఆటా పౌడర్తో కలిపి చేశాను. It also turned out really, really good. We all loved it. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.